హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 47కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 27 అండ్ టైం వచ్చేసరికి దాదాపుగా 6:30 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్లు అయితే ఇవి. మనకు ఫస్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా దగ్గర నుంచి ఫ్రెండ్స్. టాటా కార్స్ ఏమైతే ఉన్నాయో కొత్తవి, వాళ్ళు ఆల్రెడీ మనకి టీజ్ అయితే చేశారు, కొత్త కార్స్ లాంచ్ అవుతున్నాయని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఒక ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. జెట్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారంట. వీళ్ళు లాంచ్ చేసే మోడల్స్ చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు మెయిన్గా ఏంటంటే టాటా హ్యారియర్, టాటా సఫారీ అండ్ టాటా నెక్సాన్లో అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ని అయితే అమ్ముతున్నారు. సో యాక్చువల్గా మనం ప్రీవియస్గా గమనించామనుకోండి, టాటాకి సంబంధించిన కార్స్ సేల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ బాగుంటున్నాయి. లిమిటెడ్ ఎడిషన్స్ మోడల్స్ కూడా వాళ్ళు అలాగే కొంటున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హెచ్పీ దగ్గర నుంచి ఫ్రెండ్స్. హెచ్పీకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, హెచ్పీ వాళ్ళు ఒక కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ని అయితే లాంచ్ చేస్తున్నారండి ఫ్రెండ్స్. ఈ ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎక్కువ శాతం మనకి బ్యాంక్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హెచ్పీ కూడా ఒక కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ని అయితే లాంచ్ చేసింది. సో వీళ్ళు లాంచ్ చేసిన దాని స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, 5K డిస్ప్లే ఉంటుందంట. ఇందులో మనం ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, Core i9 12900K ఈ ప్రాసెసర్ ఉంటుందంట. అండ్ ఇందులో మనం గ్రాఫిక్స్ చూసుకుంటున్నట్లయితే RTX 3060 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన పోర్ట్స్ చూసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి థండర్బోల్ట్ 4 పోర్ట్స్ ఉంటాయంట, 4 USB-A పోర్ట్స్ ఉంటాయంట, HDMI 2.1, RJ45 అండ్ 3.5mm జాక్ ఉంటుందని అయితే చెప్తున్నారు. మనం బేసిక్ వేరియంట్ చూసుకున్నాం అనుకోండి, అన్నిటికంటే లీస్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చేది. దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి దాదాపు $2119 అయితే పెట్టారు. అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 34 ఇంచ్ స్క్రీన్ ఉంటుందంట, i5 12500 ప్రాసెసర్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుందని అయితే చెప్తున్నారు. సో యాక్చువల్గా $2000 అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో మనకి 1,60,000 1,70,000 రేంజ్కి అయితే వెళ్తుంది. సో 1,70,000కి మనం ఇంకా బెటర్ పీస్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కేవలం ఎవరైతే ఆ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎక్కువ తయారు చేసి వాళ్ళకైతే సేల్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హీరోకి సంబంధించిన ఫ్రెండ్స్, హీరో ఎలక్ట్రిక్ బైక్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్ బ్యాటరీ స్టేషన్స్ ఏమైతే ఉంటాయో ఆ బ్యాటరీ స్టేషన్స్ కోసం వీళ్ళు జియోతో పార్ట్నర్షిప్ అయితే అయినట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, హీరో మోటార్స్ అండ్ ఇప్పుడు జియో వీళ్ళిద్దరూ కలిపి పార్ట్నర్షిప్ అయ్యి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉంటుందో, ఛార్జింగ్ స్టేషన్ కంప్లీట్గా బిల్డ్ చేయడానికి అయితే చూస్తారంట. జియో బీపీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ద్వారానైతే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తారంట. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డీజే దగ్గర నుంచి ఫ్రెండ్స్. డీజేకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, వీళ్ళు కొత్తగా ఒక FPV డ్రోన్ అయితే లాంచ్ చేస్తున్నారంట. FPV అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్. ఆ డ్రోన్ ని మనం నడిపామనుకోండి, ఆ డ్రోన్ లో మనం ఉన్నట్లయితే అనిపిస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, గాగుల్స్ అయితే యూస్ చేస్తారు. గాగుల్స్ అంటే VR హెడ్సెట్స్ ఏమైతే ఉంటాయో ఆ VR హెడ్సెట్స్ యూస్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే మనకు అందిస్తారు. అండ్ ఈ డ్రోన్ యొక్క రికార్డింగ్ కెపాసిటీని చూసామనుకోండి, ఈ డ్రోన్ మనకి 4K 60 FPS లో అయితే రికార్డ్ చేయగలుగుతుంది అంట. అండ్ వీటి యొక్క ప్రైజెస్ చూసుకున్నాం అనుకోండి, మనకు ఓన్లీ డ్రోన్ కావాలనుకుంటే కనుక డ్రోన్ యొక్క ప్రైస్ వచ్చేసరికి $628 అయితే పెట్టారు. అదే మనం డ్రోన్ అండ్ గాగుల్స్ రెండింటిని కలిపి కాంబో కింద కొనుక్కోవాలనుకుంటే కనుక దాదాపుగా $1388 అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యాసెస్ దగ్గర నుంచి ఫ్రెండ్స్. యాసెస్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, వీళ్ళ మదర్ బోర్డ్, ఫ్లాగ్షిప్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఆ మదర్ బోర్డ్స్ని కంప్లీట్గా వీళ్ళు కొత్త మదర్ బోర్డ్స్తో అయితే రీప్లేస్ చేస్తున్నారంట. సో మదర్ బోర్డ్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే యాసెస్ ROG Maximus Z690 ఈ మదర్ బోర్డ్ సిరీస్ ఏదైతే ఉందో ఇది కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా యాసెస్ కొత్త మదర్ బోర్డ్స్ అయితే పంపిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ ఏదైతే కాంపోనెంట్స్ యూస్ చేశారో ఆ కాంపోనెంట్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆ మదర్ బోర్డ్స్ కంప్లీట్గా కాలిపోతున్నాయంట. సో వీళ్ళు చెప్తున్న మోడల్ నెంబర్స్ చూసుకున్నాం అనుకోండి, మనకి MA కానీ MB కానీ MCతో కానీ ఒక మదర్ బోర్డ్ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, దాని యొక్క స్క్రీన్ మీద కూడా మీకు ఒకసారి ఫోటో అయితే చూపిస్తాను. సో ఇమీడియట్గా మీరు వాడడం ఆపేసి కొత్త మదర్ బోర్డ్ని అయితే క్లెయిమ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో ఇది ఎందుకంటే యాసెస్ ఆల్రెడీ చాలామంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారంట. సో ఈ సిరీస్లో ఉన్న మదర్ బోర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఈ మదర్ బోర్డ్స్ అన్ని కాలిపోతున్నాయని కంప్లైంట్ చేస్తుంటే యాసెస్ అయితే ట్రేస్ చేసింది ప్రాబ్లం ఏంటని. సో అప్పుడు వీళ్ళకి అర్థమైంది. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కంప్లీట్గా కొత్త మదర్ బోర్డ్ని అయితే షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా పంపిస్తున్నారని చెప్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి నింటెండో అండ్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన Xbox గురించి అయితే అనుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, సోనీ మనకి PlayStation 5 యొక్క ప్రైజెస్ పెంచిందని. సో దానికి రెస్పాండ్ అవుతూ మైక్రోసాఫ్ట్ అండ్ నింటెండో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో
మేమైతే ప్రైజెస్ పెంచే ఉద్దేశంలో అయితే లేము. మాకు ప్రజెంట్ ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రైజెస్లోనే మీకు కన్సోల్స్ని అయితే అమ్ముతామని అయితే ఈ రెండు కంపెనీస్ అయితే చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన స్మార్ట్ వాచెస్ సంబంధించిన మార్కెట్ గురించి ఫ్రెండ్స్. ఇండియా స్మార్ట్ వాచెస్ మార్కెట్ ఏదైతే ఉందో అది దాదాపు 300% అయితే పెరిగిందంట. మనకి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి విపరీతంగా స్మార్ట్ వాచెస్ అయితే కొంటున్నారంట. ఎప్పుడైనా సరే మనకి అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది వాచెస్కి సంబంధించి. ఎప్పుడు మనకి సెకండ్ ప్లేస్లో చైనా అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఆ చైనా ఏదైతే ఉందో చైనాని థర్డ్ ప్లేస్కి నెట్టేసి ఇండియా అనేది సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిందంట. సో తెలిసిందే. దీనికి మెయిన్ రీజన్ ఏమని చెప్తున్నారంటే మనకి నాయిస్ అని లేకపోతే ఇలాగ చాలా బడ్జెట్ బ్రాండ్స్ అయితే వస్తున్నాయంట. దానివల్ల మనకి స్మార్ట్ వాచెస్ సంబంధించిన సేల్స్ విపరీతంగా అయితే పెరిగినాయి అని అయితే ఈ రిపోర్ట్ ద్వారా అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ న్యూస్ మాత్రం పీక్స్ అని అయితే అనుకోవచ్చు. సో ఈ న్యూస్ ప్రకారం మనం చూసుకున్నాం అనుకోండి, యాపిల్ iPhone 1 ఏదైతే ఉందో సీల్డ్ బాక్స్ దాన్ని వేలం పాటలు అయితే వేశారంట. దాన్ని వేలం పాటలు అమ్మడం వల్ల దాదాపుగా $35,000 అయితే కొన్నారంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నాం అనుకోండి దాదాపు 28 లక్షలకైతే ఆ ఐఫోన్ని వేలం పాటలో కొన్నట్లయితే తెలుస్తుంది. జనరల్గా మనకి ఐఫోన్స్ గురించి క్రేజ్ అయితే ఉంటుంది, లిమిటెడ్ ఐఫోన్స్ ఎటువంటి వస్తే కొంటారు. బట్ దీన్ని ఎందుకు కొన్నారంటే ఈ ఐఫోన్ మనకి 2007లో అయితే లాంచ్ చేశారు. దాదాపు అప్పుడు ఫోన్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు సీల్ చేసి ఉండడం వల్ల ఇప్పుడు ఎంత ప్రైస్ పెట్టి కొన్నట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెల్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇంటెల్ Core i7 13700 ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపుగా మనకి 10% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందంట. అండ్ మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, రైజన్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే 40% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో చూద్దాం మరి ఈసారి ఎవరు విన్నర్ అవుతారో. ఎప్పుడు కూడా మనకి AMDకి అండ్ ఇంటెల్కి సంబంధించి విపరీతమైన బ్యాటిల్స్ అయితే జరుగుతూ ఉంటాయి CPUకి సంబంధించి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు గేమింగ్ క్రౌన్ అయితే తీసుకోవాలి. బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అనే క్రౌన్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళు బెస్ట్ ప్రాసెసర్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం మరి ఇంటెల్ అవుతుందో లేదా AMD అవుతుందో చూద్దాం. అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, ఫైనల్ న్యూస్ వచ్చేసరికి AMD దగ్గర నుంచి ఫ్రెండ్స్. AMDకి సంబంధించిన న్యూస్ ఏంటంటే సో మనకి Ryzen 9 7950X ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్తో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే దాదాపుగా మనకి 40% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ టెక్ న్యూస్లో అయితే చెప్పాను Ryzen 5 అండ్ Ryzen 7 సంబంధించిన లీక్స్ అయితే వచ్చినాయి. సో అందులో చూసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఒక 15 to 20% అయితే ఇంక్రీజ్ అయితే కనిపించింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి Ryzen 9లో దాదాపు 40% పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి. యాక్చువల్గా మనకి ఇవన్నీ లీక్స్ ఫ్రెండ్స్. అంటే మనకు నార్మల్గా ఏదైతే లీక్స్ ఉన్నాయో దానికి తగినట్టు అయితే పర్ఫామ్ చేస్తాయి. బట్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు లేదా ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. కంప్లీట్గా మనకి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కింద కామెంట్స్లో అయితే అడగండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్.